హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. సో, మనం ఈ క్లాస్‌లో వచ్చేసి సర్వోన్నత ఎంసీక్యూరీస్ దీంట్లో భాగంగా ఏపీ హైకోర్టుకు సంబంధించి నైన్త్ క్లాస్‌ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాము. ఈ క్లాస్‌లో ప్రధానంగా ఇంటర్నేషనల్ కానీ, నేషనల్‌గా కానీ ఏమైనా కొంచెము ఆహ్, న్యూస్‌లో ఉన్నటువంటి విషయాలు కావచ్చు. అలాగే మొన్న మనము ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇన్‌స్టిట్యూషన్స్ గురించి ఏ విధంగా అయితే తెలుసుకున్నామో, అట్లా ఇప్పుడు నేషనల్‌గా నెలకొన్నటువంటి కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ గురించి తెలుసుకుంటాము. సో, మనము నైన్త్ ఎపిసోడ్ ఎవరైనా గాని మిస్ అయ్యుంటే 8 క్లాసెస్‌ని కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. మీరు వాటిని యాక్సెస్ చేసుకొని నోట్ చేసుకోవచ్చు. తర్వాతొచ్చేసి మీకు చిన్న అనౌన్స్‌మెంట్ అండి. డైలీ ఎంసీక్యూస్ మనం అప్‌లోడ్ చేస్తున్నాము. సో, దాంతో పాటుగా కంప్లీట్ టెస్ట్ సీరీస్‌ని మనము ఆల్మోస్ట్ ఒక 10 డేస్ నుంచి కండక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. సో, ఎవరైనా గానీ ఇంకా ప్రిపరేషన్‌లో ఉండి నెక్స్ట్ టెస్ట్ సీరీస్ చూద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రము మంచి ఆపర్చునిటీ. ప్రతి చాప్టర్ గూడా కావాల్సినంత పరిమాణంలో వాటిలన్నిటికి గూడా మనము ప్రాక్టీస్ క్వెషన్స్ ఇచ్చున్నాము. సో, వాటిని ఎవరు గూడా మిస్ చేసుకోవద్దు. కొన్ని హాట్ టాపిక్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాటికి కూడా ఇచ్చున్నాము. అలాగే క్రాష్ కోర్స్ కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా గానీ జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. ఇంగ్లీష్‌లో మీకు కావాల్సినంత ప్రాక్టీసు ఖచ్చితంగా మీకు అందించబడుతుంది. కాల్ చేయాల్సిన నంబర్ 9441541828. నెక్స్ట్ మన క్లాస్. విచ్ ఇన్‌స్టిట్యూషన్ రిలీజ్డ్ ద గ్లోబల్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్? అంటే గ్లోబల్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఇస్తున్నటువంటి ఇన్‌స్టిట్యూషన్ ఏదని చెప్పి అడిగారు. వి ప్రొటెక్ట్ గ్లోబల్ అలియన్స్ అనేటువంటి ఇన్‌స్టిట్యూషను గ్లోబల్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్‌ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్. విచ్ సిటీ ప్లేస్ హోస్ట్ టు ద 16థ్ G20 సమ్మిట్ షెడ్యూల్డ్ ఇన్ అక్టోబర్ 2021. సో, రీసెంట్‌గా దీనికి సంబంధించి బాగా వార్తలనేటివి రావడం జరిగింది. సో, ప్రధానమంత్రి గారు రోమ్‌కెళ్ళి అక్కడున్నటువంటి పోప్ ప్రావిన్స్‌ని వాళ్ళని కూడా కలవడం జరిగింది. సో, ఇది చాలా వార్తల్లో ఉంది. ఇన్‌స్టిట్యూషన్స్ పరంగా ఇది టాప్ మోస్ట్ బిట్ అని చెప్పి అనిపిస్తుంది. సో, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రోమ్‌లో జరిగింది G20 సమ్మిట్ అనేది. నెక్స్ట్ క్రిస్ప్ ఎమ్ టూల్ విచ్ వాస్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఎంబెడ్స్ క్లైమేట్ ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంటింగ్ విచ్ స్కీమ్? సో, ఏ స్కీమ్‌లో ఈ క్రిస్ప్ ఎమ్ టూల్ అనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు? దట్టు ఇప్పుడున్నటువంటి క్లైమేట్ కండిషన్స్ పరంగా ఈ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో, ఆన్సర్ వచ్చేసి ఎంజీఎన్ఆర్‌ఈజీఎస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్. సో, పనికి ఉపాధి హామీ పథకం అని చెప్పి కూడా దీన్ని లోకల్‌గా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్. విచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ లాంచ్డ్ ద డిజిటల్ బాండ్స్ నేమ్డ్ ఈపీఎల్ బాండ్స్? ఈపీఎల్ బాండ్స్. సో, ఏ డిపార్ట్మెంట్ ఈపీఎల్ బాండ్స్‌ని రిలీజ్ చేస్తుందని చెప్పి అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనమాట. ఈపీఎల్ అంటే పోస్టల్ పోస్టల్‌కి సంబంధించినటువంటి బాండ్స్ అనమాట. అంటే జస్ట్ లైక్ చెప్పాలంటే ఎలక్ట్రానిక్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ బాండ్స్ అనమాట అవి. ఎలక్ట్రానిక్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ బాండ్స్. నెక్స్ట్ మిత్రా స్కీమ్ అనౌన్స్డ్ ఇన్ బడ్జెట్ 21, 22 అసోసియేటెడ్ విచ్ సెక్టార్ అనమాట. చాలా ఇంపార్టెంట్ బడ్జెట్‌కి సంబంధించి. నిన్న లైవ్ సెషన్‌లో కూడా చాలామంది బడ్జెట్ అండ్ సర్వే మీద క్వెషన్స్ ఇవ్వమని చెప్పారు. సో, దాని మీద మనము మండే నుంచి ప్లాన్ చేద్దామండి. మీకు ఓన్లీ 2 సెషన్స్‌లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా ప్లాన్ చేస్తాను. దీనికి ఆన్సర్ వచ్చేసి టెక్స్టైల్ సెక్టార్‌లో 21, 22 బడ్జెట్‌లో మిత్రా స్కీమ్‌ని అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్. విచ్ బ్యాంకింగ్ కంపెనీ హ్యాస్ సక్సెస్‌ఫుల్లీ టెస్టెడ్ ద వరల్డ్స్ ఫస్ట్ బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్ ఇన్ స్పేస్? బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్‌ని స్పేస్‌లో పరీక్షించినటువంటి తొలి బ్యాంక్ ఏది? జేపీ మోర్గాన్ అనమాట. జేపీ మోర్గాన్ అనేటువంటి బ్యాంకింగ్ కంపెనీ స్పేస్‌లో తొలి బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్‌ని నడిపింది. నెక్స్ట్ వన్. ఇక్కడి నుంచి మనము ఇండియాలో ఉన్నటువంటి మెయిన్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని చూద్దాము. వేర్ ఈజ్ లొకేటెడ్ వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
ఇండియా. వైల్డ్ లైఫ్‌కి సంబంధించినటువంటి సంస్థ ఎక్కడ ఉంది? డెహ్రాడూన్‌లో వైల్డ్ లైఫ్‌కి సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూషన్ ఉంది. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ లొకేటెడ్ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. సో, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, బిట్ చాలా ఇంపార్టెంటు. తిరువనంతపురం ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ లొకేటెడ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ వెల్ఫేర్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ వెల్ఫేర్ ఫరీదాబాద్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ వెల్ఫేర్ అనేది లొకేట్ అయ్యి ఉంది. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ లొకేటెడ్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. మోస్ట్ వాంటెడ్ బిట్, రిపీటెడ్ బిట్. డెహ్రాడూన్‌లో ఇది లొకేట్ అయ్యి ఉందండి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్. నెక్స్ట్, బ్యూరో ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ లొకేట్ అయ్యి ఉందని చెప్పి మనల్ని అడిగారు. ఢిల్లీలో ఇది లొకేట్ అయ్యి ఉంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, బిఎస్ఐ. వేర్ ఈజ్ లొకేటెడ్ ఇండియన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. సో, ఈ రైల్వేకి సంబంధించి మనకి చాలా వస్తాయి. ఒక 4, 5 వస్తాయి. వాటిల్లో గానీ సెక్టార్‌లో గానీ నీకు బిట్టు పడిందంటే కన్ఫర్మ్‌గా ఈ 5 వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటిని ఇక్కడే కవర్ చేయడం జరిగింది. వేర్ ఈజ్ లొకేటెడ్ ఇండియన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండి. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ లొకేటెడ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. పెరంబూర్లో ఇది లొకేట్ అయ్యింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇంటిగ్రల్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ లొకేటెడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, ఇది రైల్ కోచ్ ఫ్యాక్టరీ. కపర్తలలో ఇది లొకేట్ అయి ఉందండి, కపర్తల. నెక్స్ట్, వేర్ ఈజ్ లొకేటెడ్ చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్. చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఇది. వెస్ట్ బెంగాల్లో ఇది లొకేట్ అయి ఉంది, చిత్తరంజన్ది. వేర్ ఈజ్ లొకేటెడ్ సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. విశాఖపట్నంలో సిఐఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ లొకేట్ అయి ఉంది, విశాఖపట్నం. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ లొకేటెడ్ సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాంటిటీ కంట్రోల్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఫరీదాబాద్లో ఇది లొకేట్ అయి ఉందండి, ఫరీదాబాద్. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ లొకేటెడ్ కాఫీ బోర్డ్ ఇన్ ఇండియా. కాఫీ బోర్డు ఎక్కడ లొకేట్ అయి ఉంది అని చెప్పి అడుగుతున్నారు. అది మనకి లొకేట్ అయి ఉన్న ప్లేస్ వచ్చేసి బెంగళూరులో లొకేట్ అయి ఉంది. వేర్ ఈజ్ లొకేటెడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ ఇండియా. సో, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ ఇండియా ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే జైపూర్లో ఇది లొకేట్ అయి ఉందండి, జైపూర్. నెక్స్ట్, వేర్ ఈజ్ లొకేటెడ్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. న్యూఢిల్లీలో ఇది లొకేట్ అయి ఉందండి, న్యూఢిల్లీ. సో, ఇప్పుడు ఈ క్లాసు విన్నాక నేను చెప్పొచ్చేది మీ అందరికీ కూడా ఏమిటంటే, మనము సెలెక్టివ్‌గా కొన్ని బిట్స్‌ని ఇప్పుడు మీ ముందు పెట్టడం జరిగింది. సో, మీరేం చేయాలంటే దానికి అసోసియేటెడ్‌గా ఉన్న బిట్స్‌ని ఇప్పుడు రెఫర్ చేయాలి ఈరోజు మొత్తం మీరు. అంటే ఇంతటితో ఈ రోజుతో మీకు ఇన్‌స్టిట్యూషన్స్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కాఫీ బోర్డ్ అన్నాను. మీరు టీ బోర్డ్ గురించి ఆలోచించాలి. టీ బోర్డ్ ఎక్కడుందండి? యాక్చువల్‌గా టీ వచ్చేసి అస్సాంలో టాపు. బట్ టీ బోర్డ్ లొకేటెడ్ ఇన్ కలకత్తా కదా! సో, మీన్‌వైల్ మీరు రైల్వే జోన్స్ కావచ్చు, లేదంటే ఎయిర్‌పోర్ట్సు, లేదంటే సీ పోర్ట్సు, వాటన్నిటిని కూడా ఒకసారి రెఫర్ చేయండి. కుదిరితే ఆయిల్ రిఫైనరీస్ ఎక్కడున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ దిగ్బాయ్ తీసుకున్నా గానీ, తర్వాత జామ్‌నగర్ తీసుకున్నా గానీ, ఇవన్నీ ఒకసారి రెఫర్ చేయండి. సో, ఈరోజంతా మీరు చేయాల్సిన పనేంటంటే, ఇన్‌స్టిట్యూషన్స్ ఇంటా బయట ఎక్కడున్నాయి, అంటే ఇండియాలో ఎక్కడున్నాయి, బయట ఎక్కడున్నాయి, మెయిన్‌వి.
సో, ఇంటర్నేషనల్స్ పరంగా ఇంకా స్టాక్‌వి ఒక 20, 25 బిట్స్ దాకా వస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ లొకేటెడ్ గాని, లేదంటే దానికి సంబంధించి ఇంకా లేటెస్ట్‌గా ఉన్నటువంటి బిట్స్‌ని గాని కవర్ చేసేదానికి ఇంకొక క్లాస్ తీసుకుందాము. బట్ ఇండియాలో ఉన్నటువంటి వాటిని మాత్రం మీరు ఈరోజు రెఫర్ చేయండి. ఈ రోజుటితో కరెంట్ అఫైర్స్‌లో ఇన్‌స్టిట్యూషన్స్ అనేటువంటి అంకం అనేది పూర్తి అవ్వాలా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. టైం అనేది చాలా తక్కువగా ఉంది. మీరు ఈరోజు పూర్తి చేయండి. ఇంకేమన్నా ఉంటే గ్రాండ్ టెస్ట్ టైప్‌లో మనం ఒకసారి అన్నిటిని కరెంట్ అఫైర్స్‌ని రెఫర్ చేద్దాము. సో, టెలిగ్రామ్ గ్రూప్‌లో మనము మోడల్ పేపర్ 10ని అప్‌లోడ్ చేసున్నాము. దాన్ని మీరెవరైనా గాని తీసుకొని ఒకసారి ఇప్పటిదాకా ప్రిపరేషన్‌ని ఒకసారి పరీక్షించుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని మీకున్నటువంటి స్ట్రెంగ్తులు ఆల్రెడీ తెలుసు కాబట్టి, వీక్‌నెసెస్ మాత్రము ఇలాంటి టెస్టులని మీరు అటెంప్ట్ చేసినప్పుడే మీకు తెలుస్తుంది. సో, అటెంప్ట్ చేయండి. కీ గూడా ఉంది. నో ప్రాబ్లమ్. బాగా ప్రిపేర్ అవ్వండి. చేయాల్సిందల్లా ఒకటే ఒకటి కీప్ రీడింగ్ అంతే. చదువుతూనే ఉండండి. చాలా తక్కువ టైం ఉంది. షిఫ్ట్ బేస్డ్ ఉంది. సో, నార్మలైజేషన్ ఉంది. ఎవ్రీథింగ్ గూడా కొంచెము డిఫరెంట్‌గానే ఉంది కాబట్టి, ఈ టైంలో మీరు ఎక్స్ట్రార్డినరీగా ఉండాలా. సో, ఎక్స్ట్రార్డినరీగా ఉండాలంటే ఒకటే ఒక పని. వీలైనంత సేపు చదవడము, వీలైనంత సేపు ప్రాక్టీస్ చేయడము. సో, కొంతమంది లాస్ట్ 10 డేస్‌లో టెస్టులు రాద్దామని అనుకుంటారు. సో, అలాంటి వాళ్ళందరికీ కూడా అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్ యొక్క టెస్ట్ సీరీస్ అనేది ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్‌గా అవుతుంది. సో, కాంటాక్ట్ 9441541828. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.